నమస్తే వెల్కమ్ టు న్యూస్ 360 స్పెషల్ డ్రైవ్ నేను విజయ్ శంకర్ రేవంత్ సర్కార్ తీసుకున్న అభివృద్ధి నిర్ణయం ఎవరి కోసం వాస్తవాల మాటన దాడులు సమంజసమేనా అధికారం లేకపోతే అంతా రాజకీయ కోణమేనా టార్గెట్ అంటే హింసను ప్రేరేపించడమా ఓ సామాన్య రైతు అధికారులపై కర్రలు రాళ్లతో దాడి చేసే సాహసం చేస్తారా వాహనాలు ధ్వంసం చేసింది రైతాంగమేనా తప్పు చేసిన వారు సమాజంలో తలెత్తుకొని ఎలా తిరుగుతారు పొలిటికల్ ట్రిక్ ఎవరిది ఇరుక్కున్నది ఎవరు ఇరికించింది ఎవరు బాంబులు పేలుతాయన్నది ఒకరు వత్తి వెలిగించి బాంబుల్ని పేల్చింది మరొకరు నేటి రాజకీయాలు అసహించుకునేలా తయారయ్యాయా వ్యవస్థ గాడి తప్పిందంటున్న వారే అడ్డంగా బుక్కయ్యారా రాష్ట్రంలో ఏ మూల ఏం జరిగినా రాజధాని హైదరాబాద్కు లింక్ తప్పదా పెయిడ్ చేసింది ఎవరు ఫైన్ ఎవరికి కట్టడి చేయాలనుకున్నారు టెక్నాలజీకి అడ్డంగా బుక్ అయ్యారు ఇదే నేటి స్పెషల్ డ్రైవ్ నిప్పు లేనిదే పొగరాదు సమస్య ఏదైనా కావచ్చు తొలుత ఆరోపణలే కీలకం ఎంక్వైరీలో వాస్తవం ఏందనేది బయటపడుతుంటుంది 10 ఏళ్ళు అధికారంలో ఉన్న నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పటి ప్రత్యర్థులపై నిఘా నేత్రంతో రాజకీయ అణిచివేతకు గురి చేసిందన్న ఆరోపణలు అన్నీ ఇన్ని కావు 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ అండ్ టీంకు సీన్ రివర్స్ అయింది ఇదే గులాబీ శ్రేణులను పరేషాన్ చేసేలా తయారయ్యింది వాస్తవానికి ఒక్కో పార్టీ ఒక్కో పొలిటికల్ స్టాండ్ తీసుకుంటుంది ఇదే అంశం కాంగ్రెస్కి కలిసొచ్చేలా చేసింది 6 గ్యారంటీలతో హస్తం పార్టీ అధికారంలోకి రావడం ఆ దిశగా అన్ని తానే నడిపించిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఇట్టే జరిగిపోయాయి ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్ ఊరుకుంటుందా ఇచ్చిన హామీలు నెరవేరలేదంటూ ప్రత్యేకించి కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు చైతన్యం మాటున ప్రజలను రెచ్చగొడుతూనే ఉన్నారు రాజకీయ అలజడి సృష్టించారన్న వాదనలు లేకపోలేదు ఇంతవరకు బాగానే ఉంది వికారాబాద్ జిల్లాలో ఫార్మాసిటీ ఏర్పాటుకు రేవంత్ సర్కార్ శ్రీకారం చుట్టారు అక్కడి నుంచే అసలు లడాయి మొదలైంది వికారాబాద్ జిల్లాలో ఫార్మాసిటీ ఏర్పాటుకు రేవంత్ సర్కార్ నిర్ణయించడం స్థల సేకరణ కోసం లగచర్లలో ప్రజాభిప్రాయ సేకరణకు కలెక్టర్ స్థాయిలో చేపట్టేలా అధికారులు రెడీ అవ్వడం అక్కడే ప్రభుత్వం ఊహించని ఘటన జరగడం అన్నీ కూడా వెంటనే జరిగిపోయాయి ఫార్మాసిటీకి భూములు ఇచ్చేందుకు సిద్ధంగా లేమంటూ కొంతమంది గ్రామస్తులు కలెక్టర్ సహా అధికారులపై కర్రలు రాళ్లతో దాడి చేశారు ఈ దాడి నుంచి అదనపు కలెక్టర్ తప్పించుకున్నారు కార్లను రైతులు ధ్వంసం చేశారు ప్రత్యేక అధికారి వెంకటరెడ్డిని కర్రలు రాళ్లతో దాడి చేయడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి వారి నుంచి తప్పించుకున్న వెంకటరెడ్డి పొలాల వెంట పరుగులు పెట్టారు ఆయనను కాపాడేందుకు ప్రయత్నించిన డీఎస్పీ శ్రీనివాసరెడ్డి పైన కూడా రైతులు దాడి చేశారు కలెక్టర్పై దాడిని సీరియస్గా తీసుకుంది రేవంత్ సర్కార్ అయితే కేవలం రేవంత్ సర్కార్ మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు మొత్తం కూడా ఈ అంశానికి సంబంధించి తమ గళం వినిపిస్తున్నారు దాదాపుగా చాలా చోట్ల పెన్ డౌన్ కూడా చేశారు తమకు రక్షణ లేదంటూ ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులు వాపోతున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అంచడానికి మా ప్రతినిధి వెంకటరెడ్డి నల్గొండ నుంచి సిద్ధంగా ఉన్నారు అసలు వెంకటరెడ్డి గుడ్ ఈవినింగ్ ఏ విధంగా చూడాలి మొత్తంగా జరిగినటువంటి దాడికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులంతా సీరియస్గా ఉన్నారని చెప్పుకోవాలి ఎక్కడికక్కడ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేస్తున్నారు దాంతో పాటుగా చాలా చోట్ల పెన్ డౌన్ చేస్తున్నారు ప్రస్తుతానికి నల్గొండలో పరిస్థితి ఏ విధంగా ఉంది నల్గొండలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఏమంటున్నారు ఫార్మా కంపెనీకి సంబంధించి వికారాబాద్ లో జరిగినటువంటి వికారాబాద్ జిల్లాకు సంబంధించి లగచర్లలో జరిగిన ఘటనకు సంబంధించి ఐఏఎస్ అధికారుల సంఘం
తీవ్రంగా ఈ ఘటనను ఖండించడమే కాకుండా పెండవన్ కూడా పిలుపునిచ్చిన నేపథ్యం ఉంది. ఇక నల్గొండ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఇక రాజకీయ రంగు పులుచుకున్నటువంటి ఈ అంశం తాజాగా హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. ఇటు కొడంగల్ నియోజకవర్గం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కావడం, అదేవిధంగా తన అల్లుడి కోసమే ఫార్మా కంపెనీ లాక్కుంటున్నారంటూ కూడా బీఆర్ఎస్ నేతలు అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో సహా కూడా తీవ్ర ఘాటు వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలోనే మొత్తం రాజకీయాలను పులుపుకున్నటువంటి ఈ అధికారులు కూడా తీవ్రంగా అయితే స్పందిస్తున్నారు. ఉదయం నుంచి కూడా నల్గొండ జిల్లాకు సంబంధించి మాజీ ఎమ్మెల్యేలంతా కూడా కొందరు ఇటు హరీష్ రావు పర్యటనలో ఉన్నారు. మరికొంతమంది కలిసి కూడా ఖచ్చితంగా ఈ ఘటనపై స్పందించాల్సిందిగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇక 2 రోజుల క్రితం జరిగిన ఈ ఘటనలో కొడంగల్ అథారిటీకి సంబంధించినటువంటి ప్రత్యేక అధికారి వెంకటరెడ్డిపై జరిగిన దాడిని ఓవైపు ధృవీకరిస్తూనే ఇటు కలెక్టర్ పై మాత్రం దాడి జరగలేదంటూ కూడా మరొక వర్గం చెప్తున్న నేపథ్యం. ఇటు అధికారులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ మరికొన్ని ఉద్యోగ సంఘాలతో పాటు ఐఏఎస్ సంఘం కూడా తీవ్రంగా ఖండిస్తుండటంతో అయితే తీవ్ర దుమారం లేపుతుందని చెప్పొచ్చు. ఇక మహబూబ్నగర్ జిల్లా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి వికారాబాద్ జిల్లాలో జరిగే దుగ్గ్యాల ప్రాంతంలో రాత్రి 4:30 గంటల నుంచి 300 మంది పోలీసులు దాదాపు 3 ఊర్లను కూడా ఖాళీ చేసే విధంగా తమ చర్యలు చేపట్టారు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యం ఈ విధంగా పనిచేస్తుంది, పోలీసులంతా కూడా ప్రైవేట్ సైన్యంగా కాంగ్రెస్ పనిచేస్తున్నారంటూ కూడా కేటీఆర్ తీవ్రంగా దీనిపై స్పందించారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ నేతలు గత 3 గంటల నుంచి కూడా తీవ్రంగా రోడ్లపైకి వస్తుండటంతో కూడా ఇక ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి ఎవరైతే కలెక్టర్ ని లగ్చర్లకు గ్రామంలో మాట్లాడాలంటే పిలుచుకెళ్లారో సురేష్ అనే వ్యక్తి, అదేవిధంగా సురేష్ తో పాటు పట్నం నరేందర్ రెడ్డి దాదాపు 42 సార్లు ఫోన్ కాల్ మాట్లాడినట్టుగా కూడా కాల్ డేటా ఆధారంగా ఇప్పటికే నరేందర్ రెడ్డిపై కూడా ఇటు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ పంపించడంతో కూడా ఇంకా తీవ్ర దుమారం లేపుతుందని చెప్పొచ్చు. ప్రస్తుతం బీఆర్ఎస్ నేతలు నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలతో పాటు గెలిచిన ఒకే ఒక ఎమ్మెల్యే జయేష్ రెడ్డి సూర్యాపేట కూడా ఈ ఘటనను తీవ్రంగా అయితే ఖండిస్తున్నారు. ఇక ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఖచ్చితంగా మాకు రక్షణ కల్పిస్తేనే మేము ఇలాంటి ఉద్యోగం చేయగలమంటూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక కాంగ్రెస్ నేతలు మాత్రం భిన్నంగా గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు అదేవిధంగా మల్లన సాగర్ లాంటి ప్రాజెక్టులకు 50,000 ఎకరాల భూమిని ఇటు పబ్లిక్ హియరింగ్ల ద్వారా అదేవిధంగా గ్రామ సభల ద్వారా సేకరించినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నిరసనలు మాత్రమే తెలిపింది. కానీ బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ఖచ్చితంగా అధికారులపై దాడులకు రైతులను చూపిస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ నేతలు టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్న పరిస్థితి అవుతుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా ఈ ఘటనకు సంబంధించి నల్గొండ జిల్లాలో మాత్రం రాజకీయ దుమారం లేస్తుందని చెప్పచ్చు. ఎస్, అంటే వెంకటరెడ్డి ప్రధానంగా ఇప్పుడు ఉద్యోగస్తులు ఏం చెప్తున్నారు అంటే చాలా చోట్ల నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటుగా పెన్ డౌన్ కూడా చేశారు. పూర్తిగా తమకు రక్షణ కల్పిస్తామనేటువంటి భరోసా ప్రభుత్వం నుంచి వస్తే కానీ మేము విధులకు హాజరు కామంటూ చెప్తున్నటువంటి పరిస్థితులు కూడా కొన్ని చోట్ల నెలకొన్నాయి. అసలు ప్రభుత్వ ఉద్యోగుల వర్షన్ ఏ విధంగా ఉంది, దాడి ఎవరు చేశారని వాళ్ళు అనుకుంటున్నారు? అంటే ప్రతిపక్షం ఏమైనా కావాలని రెచ్చగొట్టి చేయించిందా, లేకపోతే రైతులే ఇష్టం లేక దాడి చేశారా? దీనికి సంబంధించి అసలు ఉద్యోగస్తులు ఏం చెప్తున్నారు వెంకటరెడ్డి? ఇక ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఐఏఎస్ సంఘం పిలుపునిచ్చిన నేపథ్యంలోనే రెవెన్యూతో పాటు ఇటు ల్యాండ్ ఎక్వేషన్ సంబంధించిన డిపార్ట్మెంట్ ఉద్యోగులంతా కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఖచ్చితంగా ప్రభుత్వం తప్ప ఈ ప్రభుత్వ పబ్లిక్ హియరింగ్ అదేవిధంగా ఇటు ల్యాండ్ ఎక్వేషన్ సంబంధించి ప్రాజెక్టుల విషయంలో కూడా తమ సేవలను అందిస్తాం, ఖచ్చితంగా మాకు రక్షణ కల్పించాలంటూ ప్రధాన డిమాండ్ గా అయితే ఐఏఎస్ సంఘం డిమాండ్ చేస్తోంది. అదేవిధంగా ఇటు రాజకీయ పార్టీలు రెండు బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా కాంగ్రెస్ ను కార్నర్ చేస్తూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇలాంటి ఘటనలు జరగడం ఇక దీనికి అనుసంధానంగా మరికొన్ని రాజకీయ అంశాలను లేవనెత్తూ కూడా ఎవరి వాదన వారు వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక కేటీఆర్ అరెస్ట్ చేస్తారనే అంశంలో కూడా ఇప్పటికే ఈ స్కామ్ ఈ రేస్ కు సంబంధించి కావచ్చు, అదేవిధంగా అమృత్ స్కామ్ కి సంబంధించి కావచ్చు, ఇటు ఫోన్ ట్యాపింగ్ విషయం కావచ్చు, ఈ 3 అంశాలను నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రధానంగా ఇప్పటికే వెళ్ళి తీసుకొస్తూ కూడా తమ వాదనను అయితే బలంగా వినిపిస్తున్నారు. కాంగ్రెస్ నేతల్లో తీరు కూడా దీనికి భిన్నంగా వస్తుంది. ఉదయం నుంచి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లాలో పర్యటిస్తూ ఖచ్చితంగా ఐఏఎస్ అధికారులతో పాటు ప్రభుత్వ అధికారులు దాడి చేసినటువంటి ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టబోం. ఖచ్చితంగా బీఆర్ఎస్ నేతల్లో 70% మంది జైలుకు వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది. ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ వెంకటరెడ్డి. రైట్, ఇక మొత్తంగా వరంగల్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ ప్రభుత్వ ఉద్యోగులు ఏం చెప్తున్నారు, అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు జిల్లా వ్యాప్తంగా అనేది కూడా ఒకసారి మా ప్రతినిధి స్వామిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు స్వామి, అసలు మొత్తంగా
జరిగినటువంటి ఘటన వల్ల మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత సంచలనమైనటువంటి విషయాన్ని మనం గమనిస్తూనే ఉన్నాం. అయితే జిల్లాల స్థాయిలో కూడా ఎక్కడికక్కడ ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, సంఘాలు కావచ్చు, దీనికి సంబంధించి పూర్తి వ్యతిరేకతని వ్యక్తం చేస్తున్నారు, పెన్ డౌన్ చేస్తున్నారు, నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేస్తున్నారు, ప్రభుత్వం తమకు సరైనటువంటి భరోసా కల్పించాలని చెప్తున్నారు, ఎటువంటి దాడులు జరగకుండా. మొత్తంగా వరంగల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది స్వామి? రైట్ విజయ్, ఒక్కసారిగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వికారాబాద్ జిల్లాలో కలెక్టర్ దాడికి నిరసనగా పెన్ డౌన్ కార్యక్రమం అయితే నిరసనగా నల్ల బ్యాడ్జీ ధరిసి నిరసన కార్యక్రమం అయితే మొత్తం నిన్న ఇవాళ కూడా మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇటు జనగామ జిల్లా కావచ్చు, ఇటు ములుగు జిల్లా కావచ్చు, ఇటు పక్కన భూపాలపల్లి జిల్లా కావచ్చు, అదే విధంగా హన్మకొండ వరంగల్ తో పాటు మహబూబాబాద్ జిల్లాలో కూడా మొత్తానికైతే ఒక్కసారిగా పెన్ డౌన్ చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పటికీ వికారాబాద్ కలెక్టర్ ప్రతి జైన్ తో పాటు కూడా మరో సిబ్బంది రెవెన్యూ అధికారి వెంకటరెడ్డి పైన కూడా రాళ్ల దాడి చేసిన ఘటనకు నిరసనగా కూడా ఇవాళ రెవెన్యూ సిబ్బందికి మొత్తానికైతే రక్షణ లేకుండా పోతుందని చెప్పి కూడా ఇవాళ ఉద్యోగ సంఘాలు అయితే మొత్తానికైతే నిరసన చేస్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా హన్మకొండ జిల్లాలోని కూడా 3 గంటల నుంచి 4 గంటల వరకు కూడా ఒక్కసారిగా కాలనీలో మొత్తం లంచ్ డిమాన్ స్టేషన్ ను నిర్వహించడం జరిగింది. ఇదే విధంగా చూసుకుంటే మాత్రము ములుగు జిల్లాలో కూడా ఒక్కసారిగా అంటే కలెక్టరేట్ కార్యాలయంలో కూడా చేసిన దాడికి నిరసనగా కూడా మొత్తానికైతే ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫార్మా కంపెనీల భూముల కొరకు సేకరణ కొరకు అయితే కలెక్టర్ తో పాటు ఆ రెవెన్యూ అధికారి ప్రత్యేక అధికారి వెంకటరెడ్డితో పాటు కూడా అతని పైన విచక్షణ రహితంగా కూడా రాళ్ల దాడి చేయడం అది అమానుష్యం అని చెప్పి కూడా ఇవాళ ముక్త కంఠంతో ఉమ్మడి వరంగల్ జిల్లా రెవెన్యూ ఉద్యోగులు అయితే పెన్ డౌన్ కార్యక్రమం నిర్వహించారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఈ నిరసన కార్యక్రమంతో పాటు కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా నల్ల బ్యాడ్జీలతో అట్టడుగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ఈ దాడులను చూస్తా ఉంటే మొత్తానికైతే ప్రజలే కావచ్చు, ప్రజాప్రతినిధులే కావచ్చు, ఆ సామాన్య పౌరులే కావచ్చు, ఈ విధంగా ఆ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ దాడులకు అధికారుల పైన, కలెక్టర్ల పైన ఈ విధంగా జరగడం చాలా అమానుష్యం అని చెప్పి కూడా ఒక్కసారిగా ప్రజలైతే ముక్త కంఠంతో ఖండిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. విజయ్, రైట్, థ్యాంక్ యూ స్వామి. రైట్, మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రస్తుతం లగచర్లకు సంబంధించినటువంటి చర్చ జరుగుతోంది. అక్కడ ఏదైతే స్థానికంగా ఉండేటువంటి రైతులు కలెక్టర్ పైన కావచ్చు, ఇతర ప్రభుత్వ అధికారుల పైన కావచ్చు దాడి చేశారో కేవలం ప్రతిపక్ష నేతలు కుట్ర పన్ని చేశారనేది ఒకవైపు కాంగ్రెస్ ఆరోపణగా ఉంటే, ప్రభుత్వం పైన రైతుల వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో దీన్ని బట్టైనా అర్థం చేసుకోవాలంటూ మరోవైపు ప్రతిపక్షాలు కూడా దుమ్మెత్తి పోస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులపైన దాడినైతే దాదాపు అన్ని పార్టీలు, అన్ని సంఘాలు కూడా మూకుమ్మడిగా అంటే తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఏమాత్రం సంబంధం లేకుండా కేవలం వాళ్ళు స్థల సేకరణకు సంబంధించి అభిప్రాయం సేకరించడానికి వస్తే ఇటువంటి దాడి ఏమాత్రం సమంజసం కాదు అంటూ దాదాపుగా ప్రతి ఒక్కరూ కూడా అనుకుంటున్నారు. ఇక మరోవైపు దీనికి సంబంధించి దీని వెనుక పట్నం మహేందర్ రెడ్డి ఉన్నాడు. ఇటువంటి చర్చలు కూడా ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్నాయి. దానికి సంబంధించిన కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. మరోవైపు కేటీఆర్ కూడా ఆయన్ని పరామర్శించడం జరిగింది. ఈ పరిణామాలన్నీ కూడా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కొంత హీట్ గానే ఉన్నాయని చెప్పుకోలేక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి సిద్ధంగా ఉన్నారు లైవ్ ద్వారా. ఎస్ రాజమౌళి. ఎస్ విజయ్, ఏం జరుగుతోంది రాజమౌళి? మొత్తంగా లగచర్ల లడాయి అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ హీట్ కనిపిస్తోంది. ఎక్కడికక్కడ దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు తమ రక్షణకి ఖచ్చితంగా ప్రభుత్వం ఒక సరైనటువంటి భరోసా కల్పించాలంటూ పెన్ డౌన్ చేస్తున్నారు, నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. అంటే వాళ్ళ ఆవేదనలో కూడా అర్థం ఉందనే మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఏమాత్రం అంటే పార్టీలు తీసుకునే నిర్ణయాలకి ప్రభుత్వ ఉద్యోగులు కేవలం వాటిని అమలు పరిచేందుకు వెళ్తే వాళ్ళపైన దాడులు ఏమాత్రం సమంజసం కాదు అంటూ ప్రతి ఒక్కరూ కూడా ముక్త కంఠంతో ఈ విషయానికి సంబంధించి వ్యతిరేకతని వ్యక్తపరుస్తున్నారు. అసలు మొత్తంగా ఏం జరుగుతోంది రాజమౌళి అంశంలో? ఎస్ విజయ్, మొత్తం మీద చూస్తే ఇక్కడ అధికార పార్టీకి చెందిన వ్యక్తులు మాత్రం మాట్లాడుతున్న ప్రక్రియను చూస్తే కనుక ఏదైనా కానీ బీఆర్ఎస్ శ్రేణులు చేసినటువంటి సంఘటనకు సంబంధించి మొత్తం మీద ఏదైతే ఈ నేపథ్యం ఉందో దీనికి సంబంధించి వారు చేస్తే సంసారం, మిగతా వారు చేస్తే వ్యభిచారం అనే రీతిలో మాత్రమే చేసేటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా మనం చూస్తే పూర్వం అంటే గత 9 సంవత్సరాలుగా ఉన్నటువంటి గవర్నమెంట్ బీఆర్ఎస్ పార్టీలో ఎక్కడైనా ప్రాజెక్టులు కట్టారా, ఎక్కడికైనా ప్రకృతి అంటే
డెవలప్మెంట్ పరకంగా చూసుకుంటే తీసుకొచ్చారా ఏ జిల్లాకైనా అని చూస్తే కనుక ముందు చేసే అధికారులు ఒక జీవో తీయడం కానీ లేదు అంటే రావడం కానీ ఇవన్నీ చూసినప్పటికీ మాత్రం ఇవన్నీ చూసినా కానీ ఎక్కడైనా కానీ ముందు కలెక్టర్లు వస్తారు. ఈ కలెక్టర్లతోటి ఎక్కడైనా కానీ ప్రజాప్రాయ సేకరణ జరుగుతుంది. ప్రజాప్రాయ సేకరణ లోపల ఒక గ్రామ ప్రజలు కావచ్చు లేదంటే అంటే ఆ మండల లోపల ఎన్ని గ్రామాలు పోతున్నాయి కాబట్టి ఆ గ్రామాలకు సంబంధించి ఈ నేపథ్యం లోపల ఎంతవరకు క్లోజ్ అవుతారు అనే దాని మీద ఒక కమిటీ వేస్తారు. ఆ కమిటీ లోపల గ్రామానికి సంబంధించిన ఎంఆర్ఓ అంటే మండలానికి సంబంధించిన ఎంఆర్ఓలు తర్వాత విఆర్ఏలు కావచ్చు లేదంటే డిపార్ట్మెంట్ పరంగా కావచ్చు పలానా డిపార్ట్మెంట్లు అదే గ్రామం లోపల గ్రామ పెద్దలు అంటే ఆ ఊరికి సంబంధించిన సర్పంచ్ ఎంపీటీసీ కావచ్చు లేకుంటే పెద్దలు వీళ్ళందరూ కూడా ఉంటారు. గ్రామ పెద్దలు అంటే కులానికి ఒక సంబంధించి ఆ పెద్దలు ఉంటారు. వీళ్ళందరినీ కూడా అభిప్రాయ సేకరణలో భాగంగా అక్కడ తీసుకొస్తారు. ఇది జరిగే సంఘటన ఏదైనా కానీ ఆ గ్రామంలో పోవాలంటే గ్రామ సభలు పెట్టి ముందుగానే ప్రజాప్రాయ సేకరణ చేయాలంటే మీ ఊరికి ఒక ఫ్యాక్టరీ వస్తుంది, మీ ఊరికి ఒక పెద్ద ప్రాజెక్టు వస్తుంది, మీ ఊరికి ఒకటి లేదు అంటే మీ గ్రామాల్లోకి సంబంధించి ఉండే ప్రజాప్రాయ సేకరణ తీసుకుంటారు. అదేవిధంగా కాళేశ్వరంకు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడానికి సంబంధించి ఇప్పుడు మనం చూసాం గత 9 సంవత్సరాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఎన్ని గ్రామాలు ఎన్ని మండలాలు ఎన్ని జిల్లాలలో ఆ గ్రామ ఏదైతే ప్రజాప్రాయ సేకరణకు సంబంధించి చెప్పడం జరిగింది. కానీ ఎక్కడ కూడా గొడవ జరగలేదు, ఎక్కడ కూడా ఏ అధికారిని కాదు కదా ఈ అధికారి మీద కూడా చేయి చేసుకోలేదు. ఇలాంటి సంఘటనలు తెలంగాణలో ఉన్నాయి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఒక సంబంధించి అక్కడికి ఒక ఏదైతే డెవలప్ చేయడానికి ఒక ఫ్యాక్టరీ వస్తుంది ఒక ప్రాజెక్టు వస్తుంది అనే రీతిలో కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజాప్రాయ సేకరణకు సంబంధించి ఏదైతే అక్కడికి లగచర్లకు సంబంధించి అక్కడ పంపించడం జరిగిందో అధికారులను ఒక్కసారిగా చూస్తే గత 10 రోజులుగా నిమ్మకు నీరెత్తనటువంటి ఉన్న వ్యక్తులు హైదరాబాదు నుంచి వెళ్ళి అక్కడికి చేరుకోవడం ఏంటి, అక్కడ ఉండి ఆ రైతుల ముసుగులో ఉండడం ఏంటి, ఒక్కసారిగా కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ మరి తర్వాత స్పెషల్ ఆఫీసర్ ఈ ముగ్గురు కూడా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు సంబంధించిన వ్యక్తులే. అంటే మొత్తం మీద ఐఏఎస్ వ్యక్తులు ఈ కలెక్టర్ అంటే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఆఫీసర్ అంటే డిస్ట్రిక్ట్ జడ్జి మూలంగా ఒక్కసారి ఒక లేడీతో కొట్టడం తను ఏదైతే కలెక్టర్ జబ్బ మీదకి వెళ్ళి కొట్టడం జరిగింది ఒక లేడీ. ఆ తర్వాత అక్కడే ఉన్నటువంటి వ్యక్తులు మాటకు మాట సమాధానం చెప్తూ అతన్ని వేయడం అంటే నెట్టుకుంటూ వేయడం జరిగింది. మనం చూసాం విజువల్స్ లోపల కూడా చూస్తున్నాం. ఎక్కడైతే మొత్తం మీద ఆ కారుకు సంబంధించి ఆ కారు వెనకాల వెళ్ళే వ్యక్తులు గ్రామానికి సంబంధించిన రైతులు ఒక్కరు కూడా లేరు. మనం కారు దిగడం చూసాం, నమస్కారాలు చూడండి కలెక్టర్కు నమస్కారాలు 2 చేతులు జోడించి నమస్కారాలు పెట్టి అతను తీసుకురావడం జరిగింది అక్కడ గ్రామ రైతులు. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత టెంట్ దగ్గర ఉన్న వ్యక్తులు అందులో సుమారుగా 15-20 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ నాయకులు చెప్పినటువంటి వ్యక్తులు గుండాలు ఉన్నారని మాత్రం ఇక్కడ వాదోపవాదనలకు సంబంధించి ఇక్కడ ప్రజాప్రాయ సేకరణ లోపల వాళ్ళు వచ్చారు రైతుల ముసుగులు అనేది పోలీసులు చెప్పారు. అదేవిధంగా వారు కూడా చూశారు. ఈ నేపథ్యంలో మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం కారును తరిమి కొట్టడం కావచ్చు రాళ్ళు రువ్వడం కావచ్చు ఇలాంటి సంఘటనలు మాత్రం సుమారుగా 10-15 మంది మాత్రం వెంబడించడం జరిగింది. కలెక్టర్ కారు అద్దాలు ధ్వంసం చేయడం కలెక్టర్ మీద చేయి చేసుకోవడం ఈ ముగ్గురు ఎవరైతే ఐఏఎస్ అధికారులు ఉన్నారో ఐఏఎస్ అధికారుల పైన చేయి చేసుకోవడం గెదమడం లాంటివి వచ్చేది. కానీ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం చూస్తుంది. ఎందుకంటే ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి చెందుతారు. వీళ్ళు కేంద్ర సర్వీస్ అప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వినిపిస్తోందా అంటే వాస్తవానికి ఎక్కడైతే మీటింగ్ అనుకున్నారో అక్కడ మీటింగ్ పెట్టకుండా ఒక వ్యక్తి అక్కడి నుంచి బలవంతంగా ఈ కలెక్టర్ని కావచ్చు లేకపోతే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ని కావచ్చు వేరే ఒక చోటికి బలవంతంగా తీసుకెళ్ళినట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది. విచారణలో ఆ విషయం కూడా తెలిసింది. వాస్తవానికి అనుకున్న చోట మీటింగ్ పెట్టకుండా ఇతర ప్లేస్లో ఆ గ్రామస్తులు మొత్తం కూడా అక్కడ పెట్టి అక్కడికి కలెక్టర్ని బలవంతంగా తీసుకెళ్లడం జరిగింది ఒప్పించి. సో అసలు అంటే ఇదంతా కూడా ప్రీ ప్లాన్డ్గా జరిగినట్లుగా పోలీసులు నిర్ధారిస్తున్నారు. ఎలా చూడాలి రాజమౌళి? ఎస్ మొత్తం మీద విజయ్ అది ప్రీ ప్లాన్. ఎందుకు అనంటే ఇక్కడ ఏదైతే మనం ఈరోజు అరెస్టు చేసినటువంటి వ్యక్తిని చూసాం నిన్న కూడా 16 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి రిమాండ్కు పంపించడం జరిగింది. ఈరోజు 4గురిని అరెస్టు చేశారు. 4గురి లోపల సురేష్ తమ్ముడితో పాటు మరో 2 వ్యక్తులను అదేవిధంగా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే
పట్నం నరేందర్ రెడ్డితో పాటు ఈ నలుగురు అరెస్ట్ చేయడం జరిగింది. వీరందరినీ కూడా అక్కడ తీసుకువెళ్ళడం జరిగింది. పట్నం నరేందర్ రెడ్డిని 4 గంటలు కొడంగల్ పోలీస్ స్టేషన్లో విచారించడం జరిగింది. విచారణ లోపల కొన్ని విస్తులపై నిజాలు ఒప్పుకున్నట్టు కూడా తను చెప్పడం జరిగింది. ఇక సురేష్ వ్యక్తి మాత్రం ఏదైతే పరారులో ఉన్నాడో అతను దొరికితే కనుక నిజాలు ఏంటో బయటకు వస్తాయి. వీరిద్దరు ఏదైతే సురేష్ నరేందర్ రెడ్డి సంబంధించినటువంటి వాయిస్ కాల్స్ అంటే ఆడియో కాల్స్ కావచ్చు, మెసేజ్లు కావచ్చు, ఇవన్నీ కూడా పోలీసులు నిర్ధారించారు. ఎందుకంటే వాళ్ళ టవర్ సర్క్యులేషన్ బట్టి ఎక్కడెక్కడ ఉన్నారు, ఎప్పుడు మాట్లాడారు అంటే ఈ సురేష్ అనే వ్యక్తి గత 10 రోజులుగా నుండెళ్ళి కూడా కొడంగల్ ప్రాంతాల్లో ఉన్నాడు. అతను ఆ ఫోన్ల ద్వారా సంభాషణల ద్వారా కావచ్చు అవన్నీ కూడా నరేందర్ రెడ్డితో మాట్లాడారు. పట్నం నరేందర్ రెడ్డి మరి ఎవరితో మాట్లాడారు అంటే పెద్ద తలకాయలతో మాట్లాడారని తెలుస్తుంది. ఆ పెద్ద తలకాయలు కూడా ఆ జనానికి ఆల్రెడీ తెలంగాణ ప్రజలకు అర్థమైపోయి ఉంటుంది ఆ పెద్ద తలకాయలు ఎవరనేది కూడా. ఆ వ్యక్తులు మాట్లాడారని తెలుస్తుంది. రేపు మాత్రం ఆ పెద్ద తలకాయలను కూడా అరెస్టు చేస్తారనేది వినిపిస్తుంది. పట్నం నరేందర్ను 4 గంటలు విచారించిన అనంతరం ఎక్కడికైతే తీసుకువెళ్ళడం జరిగింది, పరిగి తీసుకువెళ్ళడం జరిగింది. అక్కడ తనకు ఏదైతే ఆరోగ్య రీత్యా సమస్యలకు సంబంధించి డాక్టర్ దగ్గర టెస్టులు చేయడం జరిగింది. అక్కడ నుండి కోర్టుకు తీసుకెళ్ళడం జరిగింది. కొడంగల్కు సంబంధించి కొడంగల్ కోర్టు లోపల హాజరుపరచడం జరిగింది. 14 రోజుల రిమాండ్ కూడా కోర్టు విధించడం జరిగింది. ఆ 14 రోజుల రిమాండ్తో పాటు తనను హైదరాబాద్లో ఉన్నట్టు చెంచల్గూడ జైలుకు కూడా తరలించడం జరిగింది. కానీ ఇదంతా ఒక ఎత్తు అయితే పగడ్బందీ ప్లాన్ ప్రకారం చేశారనేది మాత్రం 100% నిజమే అని ఇటు పోలీసులు కావచ్చు లేదంటే ప్రజలు కావచ్చు నమ్ముతున్నారు. ఎందుకంటే కొడంగల్లో ఉన్న ప్రజలు కూడా మొత్తం మీద కొడంగల్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు కూడా ఒక్కసారిగా అంటే వాళ్ళకు కనువిప్పు కలగట్లేదు. ఎందుకు అంటే ఇక్కడ ప్రజాప్రయ సేకరణలో అధికారులపైన దాడి చేసే సంస్కృతి తెలంగాణలో ఎక్కడా లేదు. ఎందుకు అంటే డిస్టిక్ కావాల్సింది అంటే జిల్లాకు సంబంధించిన అధికారి కలెక్టర్, చిన్న అధికారులు ఎవరు తప్పు చేసినా కానీ డిస్టిక్ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళి అక్కడ సార్ట్అవుట్ చేసుకుంటారు దేన్నైనా. కానీ డిస్టిక్ కలెక్టర్ పైనే రాళ్ళు రువ్వడం, చేయి చేసుకోవడం లాంటివి మాత్రం ఆ సంస్కృతి తెలంగాణలో ఎక్కడా కూడా లేవు, ఏ జిల్లాలో కూడా. కానీ ఈరోజు చూస్తే రెవెన్యూ డివిజనల్ అధికారులతో పాటు రెవెన్యూ అధికారులు కూడా ఒక సంఘంగా తయారయ్యారు. కలెక్టర్లకు డిస్టిక్ కలెక్టర్లకు భరోసా అంటే వారికే స్వేచ్ఛ భరోసా లేనప్పుడు మిగతా వారికి ఎవరికి ఉంటుంది అంటే ఒక డిస్టిక్ కలెక్టర్ పైన దాడి చేయడానికి గల కారణాలు ఏమై ఉంటాయి అని చెప్పేసి ప్రతి జిల్లా లోపల నల్ల బ్యాడ్జీలు పెట్టి తర్వాత పెండౌన్లు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో ఉన్న 33 జిల్లాలకు సంబంధించిన వ్యక్తులు కూడా అందరూ కూడా రావడం జరిగింది. నల్ల బ్యాడ్జీలు చేసి రోడ్లపైన ధర్నాలు కావచ్చు లేదంటే కలెక్టర్లకు మెమోరాండాలు కావచ్చు. ఇది రాష్ట్ర గవర్నమెంట్కు తెలియపరచాలంటే రాష్ట్ర గవర్నమెంట్లో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ముక్క ఖండంతో ఉంచారు. నేరస్తులు ఎంత పెద్ద తలకాయలైనా పర్లేదు వారిని. ఇంకా ప్రధానంగా ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఏదైతే కొంతమంది కావాలనే రెచ్చగొట్టి అటు ప్రభుత్వ అధికారులపైన దాడి ఒక అంశం అయితే అమాయకులైనటువంటి రైతుల్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యేలాగా చేయడం అంటే ఏదో జరిగిపోతుంది మీ ఊరికి లేకపోతే మీ ప్రాంతానికి మీ పొలాలు బలవంతంగా లాగేసుకుంటున్నారనేటువంటి ఒక ఇమేజ్ని సృష్టించి వాళ్ళ ద్వారా దాడి చేయించారనేటువంటి చర్చ కూడా నడుస్తోంది. కాబట్టి ఒకవైపు అమాయక రైతులు కూడా ఇందులో ఇరుక్కున్నారనేటువంటి చర్చ కూడా ఉంది. దీన్ని ఎలా చూడాలి రాజమౌళి? ఎస్ విజయ్, ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే ఇక్కడ అమాయకమైన రైతులకు సంబంధించి వారిని అంటే పురిగొల్పడం జరిగింది. మీకు ఇది పోతుంది అది పోతుంది, మీ ఇండ్లు పోతున్నాయి, మీ ఆస్తులు పోతున్నాయి, మీ భూములు పోతున్నాయి అది చెప్పడం వరకు మాత్రం కానీ ఆచరించిన దాఖలాలు. ఎందుకంటే ప్రజాప్రయ సేకరణ అంటే ప్రజలందరూ ఓకే అయితేనే తప్ప అక్కడికి ఏ ఫ్యాక్టరీ అయినా కావచ్చు ఏదైనా కానీ అక్కడికి వెళ్తుంది. కానీ ఇక్కడ ప్రజాప్రయ సేకరణ జరగకుండా చేయడానికి గల కారణాలు అయితే లేవు. ఎందుకంటే ఇది కావాలని చేసింది అన్నట్టుగానే ఇప్పుడు మనం చూస్తున్నాం. ఎందుకంటే అమాయకమైన రైతులు, అందులో రైతులు ఎవరు లేరు. ఎందుకంటే 46 మందికి సంబంధించిన వ్యక్తులు కూడా బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు, నాయకులు వగేర ఉన్నారు తప్ప అక్కడ రైతులు అనే ఒక్కరు కూడా లేరు. ఎందుకంటే ఆ గ్రామంలో రైతు అనే వ్యక్తి అక్కడికి రావడం లేదు. అక్కడ వస్తే మామూలుగా కలెక్టర్కు నమస్కారాలు చేసి నిల్చోడున్నారు తప్ప ఆ కలెక్టర్ మీద దాడిలో మాత్రం రైతులు లేరు. ఎందుకంటే ఈ 46 మంది మీద ఎఫ్ఐఆర్ అయింది. ఈ 46 మంది కూడా పగడ్బందీ బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసినటువంటి దాంట్లోనే ఆ మొక్కుమడి దాడి చేయడం జరిగిందని చెప్పారు. ఇక 46 మందిలో రైతులు మాత్రం ఎవరు లేరు. ఎందుకంటే రైతులు ఏ రైతు అయినా కానీ తనకు కావాల్సింది గవర్నమెంట్ సపోర్టు, తనకు కావాల్సింది అధికారుల సపోర్టు. కానీ ఏ రైతు కూడా అక్కడికి వెళ్ళి ఆ ఒక అధికారి పైన, ఒక జిల్లా కలెక్టర్ పైన దాడి చేయాలని కాదు. ఎందుకంటే తన భూమి ఎవరికి ఇవ్వలేదు, తన భూమిని ఎవరు గుంజుకోరు.
ప్రజాపాయ సేకరణలో భాగంగా సేకరించిన తర్వాత ప్రతి ఒక్కరికి నోటీస్ పంపించడం జరుగుతుంది, ప్రతి ఒక్కరి నుంచి వెళ్ళి రాతపూర్వకంగా తీసుకోవడం జరుగుతుంది, ప్రతి ఒక్కరి అగ్రిమెంట్ రూపంలో తీసుకోవడం జరుగుతుంది. కానీ అగ్రిమెంట్ లేదు, రాతపూర్వకంగా లేదు, అసలు నోటీసులే పంపించలేదు. అలాంటప్పుడు వాళ్ళ భూములు ఎక్కడికి పోతాయి, వాళ్ళ ఇంట్లో ఎక్కడికి పోతాయి, వాళ్ళ ఆస్తులు ఎక్కడికి పోతాయి? ఇదంతా కల్పితాలు చేసిన నేపథ్యం ఉంది. బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, పుషగొల్పి అక్కడ ఆ గ్రామాల మీదకి పంపించి వారికి మాయమాటలు చెప్పి అందరినీ జమ చేయడం జరిగింది తప్ప, అంటే ఒక గ్రూప్గా తయారు చేయడం. ఆ గ్రూపులో గోవిందం టైప్లో వీళ్ళు అంటే మందిలో ఒకరుగా నిల్చున్నారు. అంటే సుమారుగా 46 మంది పైన ఎఫ్ఐఆర్ అయిన నేపథ్యంలో సుమారుగా అందులో 35 మంది ఉన్నారు. మిగతా అంతా కూడా బయట నుండి నడిపించారు. కానీ ఏదైతే సురేష్ అనే వ్యక్తి ఉన్నాడో, సురేష్ అనే వ్యక్తి గత 10 రోజుల నుంచి అక్కడే ఉన్నాడు. గత 10 రోజుల నుంచి కూడా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ తోటి మాట్లాడుతూ ఉన్నాడు ఫోన్ సంభాషణ లోపల. ఏ రోజు ఏం జరుగుతుంది, ఏ రోజు ఏ అధికారి వస్తాడు, ఏ రోజు ఎక్కడ వస్తారు, ఎక్కడ టెంట్లు వేశారు, ఎక్కడ ఎంతమంది అంటే మొత్తం మీద గ్యాదర్ చేశారు అనేది మాత్రం స్పష్టంగా మాట్లాడినట్టు పోలీసుల దగ్గర ఆనవాళ్ళున్నాయి, మొత్తం ఎవిడెన్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడానికి ఇంకా కూడా ఎవరైతే పెద్ద తలకాయలకు సంబంధించి ఉన్నాయో పట్నం నరేందర్ తోటి మాట్లాడిన వ్యక్తులు వాళ్ళ రికార్డులు కూడా బయటికి తీస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక రేపు తర్వాయి భాగం అంటే రేపు ఉదయం నుండి సాయంత్రం వరకు మాత్రం ఈ పెద్ద తలకాయల లోపల ఎవరినో ఒకరిని మాత్రం అరెస్ట్ చేస్తారనేది వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే నేపథ్యంలో కూడా దానికి సంబంధించిన ప్రక్రియ కూడా జరుగుతున్నది. ఎందుకంటే ఒకసారి జిల్లా కలెక్టర్ పైన చేయి చేసుకోవడం, జిల్లా కలెక్టర్ పైన తిరగబడడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే ఒక డిస్టిక్ జడ్జి పైకి వెళ్ళడం అంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే లీగల్గా కానీ ఇల్లీగల్ కానీ అది ఎప్పుడు కూడా ఎవరికి వద్దు. ఎందుకంటే ఏ వ్యక్తి పైన దాడి చేయడానికి అవకాశం ఎక్కడ ఉండదు, చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం కూడా ఉండదు. వారికి అభిప్రాయ సేకరణ నచ్చకుంటే మా గ్రామంలో మేము ఎవరికి భూములు ఇవ్వము అని చెప్పేసి క్లోజ్ చేస్తారు. కానీ దానికి ఏ గవర్నమెంట్ కానీ ఏ అధికారులు కానీ చేయరు. ఎందుకంటే గుంజుకోవడానికి అది వారి ఆస్తులు కాదు. ఇలాంటి నేపథ్యంలోనే ఇది కావాలని చేసిన పన్నాగమే అంటూ కూడా పోలీసులు అధికారులు చెప్తున్నారు, ఇటు పోలీసులు చెప్తున్నారు. ఎఫ్ఐఆర్లో నమోదైన కేసులు కూడా అలాగే ఉన్నాయి. ఆ వ్యక్తులు కూడా అందరూ కూడా రౌడీ షీట్కి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళిన వ్యక్తులు ఉన్నారు. కానీ దొంగే దొంగ అన్నట్టుగా చందంగా తయారైంది బీఆర్ఎస్ పార్టీ లోపల అన్నట్టుగా ముక్కుమడి దాడి చేసినా కానీ కార్యకర్తలను అరెస్ట్ చేస్తారా, మాజీ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేస్తారా అంటారు. కానీ మిగతా ఎమ్మెల్యేలు ఎక్కడ అరెస్ట్ చేయలేదే, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఉన్నారే. ప్రశ్నించడం వాళ్ళ వంతు, సమాధానం చెప్పడం గవర్నమెంట్ వంతు. ప్రశ్నించే నైతికత అందరికీ ఉంటుంది. కానీ ఇక్కడ దాడి చేయడానికి వారికి ఆ అధికారం లేదు. ఎందుకంటే చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం కానీ, రాళ్ళు రువ్వడం కానీ ఇలాంటి గాయపరిచే రకమైన నేపథ్యం అంతా కూడా రౌడీలకి ఉంటుంది. కాబట్టి ఆ రౌడీ షీట్లో ఉన్న వ్యక్తే సురేష్ వ్యక్తి. ఆ సురేష్ అక్కడికి ఎందుకు వెళ్ళాడు, అయితే సురేష్ ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అనేది మాత్రం ఆరా తీశారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సురేష్గానే వాళ్ళు నిర్ధారించుకున్నారు. ఆ విధంగానే అతను అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక సురేష్ మాత్రం ఎప్పుడైతే తాను ఎస్కేప్ అయ్యాడో సురేష్ని దొరకబడతారు. దొరకబట్టిన తర్వాత మిగతా అంతా వస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ రాజమౌళి. మొత్తంగా లగచెర్లలో జరిగినటువంటి దాడికి సంబంధించి పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. మరోవైపు కోర్టులు కూడా దీన్ని సుమోటోగా తీసుకుని విచారణ అయితే ప్రారంభించింది. మరి దీని వెనక ఎవరున్నారు, ఎవరైనా కావాలనే చేశారా లేకపోతే ఎవరి ప్రోద్బలంతో అయినా జరిగింది, ఇవన్నీ కూడా రేపు విచారణలో తేలే అవకాశం ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ న్యూస్ 360.